యుఎన్ఎఫ్సిసిసి యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ COP28 సదస్సు దుబాయ్లో జరగబోతోంది నవంబర్ 30 నుంచి డిసెంబర్ 12 మధ్యన. మొత్తం ఈ సదస్సు కోసం బిజినెస్, తర్వాత ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్టులు, లీడర్సు, డెలిగేట్సు, వీళ్ళు వాళ్ళని కాదు, మొత్తం మీద యుఏఈ వాళ్ళు 70,000 మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దుబాయ్కి. దానిలో ప్రిన్స్ చార్ల్స్ III, మన ఇండియా నుంచి నరేంద్ర మోడీ గారు, పోప్ ఫ్రాన్సిస్, ఇలా హేమా హేమిల్ కూడా దుబాయ్కి వెళ్ళనున్నారు ఈ టైంలో. COP28 సదస్సు అనేది ఇప్పుడు చాలా చాలా న్యూస్లో ఉంది. లాస్ట్ ఇయర్ COP27 సదస్సు చూస్తే షామీ షేక్ ఈజిప్ట్లో జరిగింది. ఇది COP28 సదస్సు దుబాయ్లో జరుగుతుంది. అసలు యుఏఈ అనేది వరల్డ్లో టాప్, అంటే వన్ ఆఫ్ ద టాప్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీ అని చెప్పొచ్చు. 5th ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీ అంట మనం చూస్తే కనుక టాప్లో. సో ఈ దేశంలో జరగటం ఏంటి? అందులోనూ COP28కి ప్రెసిడెంట్గా యుఏఈ వాళ్ళు వన్ ఆఫ్ ద టాప్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంపెనీ యుఏఈ దాని చైర్మన్ పెట్టారు, దాని సీఈఓని తీసుకొచ్చి పెట్టారంట. సో ఇవన్నీ చూస్తే ఎందుకు ఇలా జరుగుతుంది అనేది కూడా చాలామంది విమర్శిస్తున్నారు. ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్టులు కూడా అసలు యుఏఈలో పెట్టడం ఏంటి, దాంతోపాటు దానికి ప్రెసిడెంట్గా COP28 ప్రెసిడెంట్గా ఆయిల్ కంపెనీ యొక్క సీఈఓని తీసుకొచ్చి పెట్టడం ఏంటి అని క్వశ్చన్ చేస్తున్నారనమాట. సో ఇదంతా పక్కన పెడితే జనరల్గా కాప్ సదస్సులు అనేవి రొటేషన్ బేసిస్లో జరుగుతుంటాయి అన్నమాట. అంటే యూరోప్, ఏషియా, లాటిన్ అమెరికా ఇట్లా జరుగుతూ ఉంటాయి. సో ఆ పద్ధతిలో వెళ్ళిందే కానీ స్పెసిఫిక్గా యుఏఈనే ఎందుకు సెలెక్ట్ చేశారనేది అక్కడ క్వశ్చన్ కాదు. రెండోది, ఇక్కడ యుఏఈకి సంబంధించి దాదాపు డెలిగేట్స్ ఈ సంవత్సరం COP28 సదస్సుకి 200 కంట్రీస్ నుంచి వెళ్తున్నారు. యుఎన్ఎఫ్సిసిసి యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్లో దాదాపు 197 కంట్రీస్ ఉన్నాయన్నమాట. సో ఆల్మోస్ట్ ఆల్ యూనివర్స్, అందరూ వరల్డ్లో అన్ని దేశాల నుంచి వెళ్తున్నారు. సో ముఖ్యంగా ఈ సంవత్సరం ప్రత్యేకంగా పేద దేశాలు, వల్నరబుల్ దేశాలు, ముఖ్యంగా క్లైమేట్ డిజాస్టర్స్కి బాగా ఇబ్బంది పడుతున్న దేశాలు, వీళ్ళందరికీ ఎటువంటి సాయం చేద్దాం అనే దాని మీద థింక్ చేసినట్టు అర్థమవుతుందన్నమాట. ఈ సదస్సులో యుఏఈ దుబాయ్లో 2 జోన్స్ పెట్టారంట, బ్లూ జోన్, గ్రీన్ జోన్. బ్లూ జోన్లో అఫీషియల్ టాక్స్ జరుగుతాయి. గ్రీన్ జోన్లో యూత్, అకాడమిషియా, బిజినెసెస్ వీళ్ళందరూ మీట్ అవుతారంట. సో ఈ 2 జోన్స్లో ఈ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి సైమల్టేనియస్గా నవంబర్ 30th నుంచి డిసెంబర్ 12th మధ్య. అయితే ఇక్కడ అసలు ఈ COP28 లక్ష్యం ఏంటి? అసలు COP28 కాదు, యుఎన్ఎఫ్సిసిసి లక్ష్యం ఏంటి? ముఖ్యంగా ప్యారిస్ క్లైమేట్ డీల్లో ఒక మాట అన్నారనమాట, క్లైమేట్ చేంజ్ అనేది మన టెంపరేచర్ రైజ్ అవ్వకుండా ఆపటం. ఎంత? ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్లో పోలిస్తే 2 degrees Celsius కన్నా పెరగకుండా ఆపటం 2100 కల్లా. ఇంకా వీలైతే ఎఫర్ట్స్ ఎలా పెట్టాలంటే 2100 ఇయర్ కల్లా, అంటే ఈ సెంచరీ చివరికల్లా కేవలం ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్తో పోలిస్తే 1.5 degrees పెరగాలి. 1.5 degrees అంటేనే వాళ్ళు ఇంకా ఎక్కువ పెంచుతారని చెప్పి డైరెక్ట్గా 2 degrees అనుకున్నా కానీ 1.5 degrees దగ్గర ఆపాలని చెప్పి గట్టిగా పర్సూ చేస్తున్నారనమాట. సో ఇది స్టోరీ. ఇక్కడ మేజర్ దీనిలో ప్యారిస్ క్లైమేట్ డీల్కి సంబంధించి దేశాలు ఏవైతే ఒప్పుకున్నాయో అది ఎంతవరకు చేశాయి, దేశాలు ఏవైతే ప్రామిసులు చేశాయో క్లైమేట్ చేంజ్ సంబంధించిన ఎఫర్ట్స్ పెడతాము గ్లోబల్ వార్మింగ్ తగ్గించడానికని, వాటికి సంబంధించి స్టాక్ టేకింగ్ చేస్తారంటే ఎంతవరకు ఎఫర్ట్స్ సక్సెస్ అయినాయి, ఎంతవరకు వీళ్ళు ఎఫర్ట్స్ పెడుతున్నారు, ఎఫర్ట్స్ ఎంతవరకు ముందు తీసుకెళ్తున్నారు అనేది. రెండో అంశం ఏంటంటే, లాస్ట్ టైం షామీ షేక్లో ఈజిప్ట్లో లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ గురించి మాట్లాడారనమాట. ఒక లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ క్రియేట్ చేయాలి. లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అంటే ఏంటి? ఇది కూడా మనకి క్వశ్చన్ రావచ్చు. లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అంటే ఒక ఫినాన్షియల్ మెకానిజం. క్లైమేట్కి ఏదైతే ఇర్రివర్సిబుల్గా డ్యామేజ్ జరిగిందో, క్లైమేట్ వల్ల ఏదైతే ఇర్రివర్సిబుల్గా, మనకు తెలుసు క్లైమేట్ చేంజ్ వస్తున్న మార్పులు మిటిగేషన్ని అంటే తగ్గించడానికి ఫండింగ్ క్రియేట్ చేయొచ్చు. సో క్లైమేట్ చేంజ్ వచ్చిన మార్పుల్ని అడాప్ట్ చేసుకుంటూ రావచ్చు. ఇవన్నీ పక్కన పెడితే ఆల్రెడీ చాలా లాస్ జరిగిపోయింది కదా, ఇర్రివర్సిబుల్ లాస్ ఏదైతే మనం వెనక్కి తెచ్చుకోలేమో, దానికి కాంపన్సేషన్గా పెద్ద దేశాలు ఒక ఫండ్ ఇవ్వాలి, లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అనమాట. ముఖ్యంగా చాలా చిన్న దేశాలు చాలా ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ గురయ్యాయి, వాళ్ళందరికీ సపోర్ట్ సిస్టమ్గా. సో వాట్ ఈజ్ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అంటే, ఇట్స్ అ ఫైనాన్షియల్ మెకానిజం designed to address the irreversible damage that have caused to the because of climate change and which cannot be avoided or mitigated. దాన్ని మనం ఇంకా ఈ స్థాయిలో ఇంక వాటిని ఆపలేము అనమాట, ఆల్రెడీ ఇర్రివర్సిబుల్ అయిపోయింది. సో దానికి సంబంధించి ఒక ఫండ్, దాని గురించి కూడా మళ్ళీ చర్చించున్నారు. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ COP27లో ఆ ఫండ్ క్రియేట్ చేశారు. దానికి సంబంధించి దాని ముందు ప్రోగ్రెస్ గురించి చర్చించనున్నారనమాట. ఆ తర్వాత ఈ సంవత్సరం చూస్తే కనుక యుఏఈ దీనికి COP28కి ప్రెసిడెంట్గా సుల్తాన్ ఆల్ జబర్, ఈయన యుఏఈ స్టేట్ ఓన్డ్ ఆయిల్ కంపెనీ
ప్రెసిడెంట్ అనమాట, ఆయన చైర్మన్ CEO, ఆయన్నే దీనికి ప్రెసిడెంట్గా చేసింది. దాని మీద కూడా విపరీతంగా విమర్శలు వస్తున్నాయి. దాని మీద కూడా ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్టులు క్వశ్చన్ చేస్తున్నారనమాట. దాదాపు యునైటెడ్ నేషన్స్ నుంచి, ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థల నుంచి, ఇంటర్నేషనల్ NGOs నుంచి కూడా రానున్నారంటే డెలిగేట్స్ దీనికి. అయితే ఇదంతా ఇజ్రాయెల్ హమాస్ వార్, రష్యా ఉక్రెయిన్ వార్ ఈ తరుణంలో జరగడం వల్ల క్లైమేట్ చేంజ్ టాక్స్ కొంచెం సైడ్ లైన్ అయ్యాయి. మేజర్గా ఇయర్ మొత్తం ఫోకస్ అంతా కూడా యుద్ధాల మీదే ఉంది అంటున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తే కాప్ సదస్సులు గమనిస్తే కనుక UNFCCC అనేది ఎర్త్ సమ్మిట్ లేదా రియో సమ్మిట్ ఆర్ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ 1992లో జరిగిన సమ్మిట్లో దీన్ని ఈ ప్రోటోకాల్ని బయటకు తీసుకొచ్చారు. దీన్ని 1994లో చాలా దేశాలు సైన్ చేశాక ఇది ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చింది. కాప్ సదస్సులు 1995 నుంచి స్టార్ట్ అయ్యాయి అనమాట. ప్రతి ఇయర్ ఒక సదస్సు జరుగుతూ ఉంటుంది. ఇది బెర్లిన్లో 1995లో ఫస్ట్ సదస్సు జరిగింది. ఆ తర్వాత క్యోటో ప్రోటోకాల్ మీకు చాలా ఎక్కువ మంది వినే ఉంటారు. ఇది COP20 అసలు కాప్ సదస్సులోనే ఒక ట్రెమెండస్ థింగ్ అనమాట. కానీ క్యోటో ప్రోటోకాల్ సక్సెస్ కాలేదు. దాని స్థానంలో 2015లో ప్యారిస్ క్లైమేట్ డీల్ అని చెప్పి వచ్చింది. 2015లో COP21 సదస్సు ప్యారిస్లో జరిగింది. సో దానిలో ప్యారిస్ క్లైమేట్ డీల్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. దాని ప్రకారం వీళ్ళు క్యోటో ప్రోటోకాల్ బదులు ప్యారిస్ క్లైమేట్ డీల్ వచ్చిందనమాట. ప్యారిస్ క్లైమేట్ డీల్ సందర్భంగా భారతదేశం కూడా అనేక ప్రామిసులు చేసింది. వాటిని 2020లో పంచామృత్ అని పేరు పెట్టి రిఫార్మ్ చేసిందనమాట. అప్పుడు ఫస్ట్లో 3 చేసింది. ఇండియా తను క్లైమేట్ చేంజ్ అంటే గ్లోబల్ వార్మింగ్ తగ్గించడానికి, వాతావరణ మార్పుని అరికట్టడానికి ఇండియా 5 ప్రామిసెస్ చేసింది. వాటిని పంచామృత్ అంటారు. ఈ పంచామృత్ ప్రమాణాలు ఏంటి? పంచ అంటే 5 కదా. ఫస్ట్ది 2030 కల్లా భారతదేశం నాన్ ఫాజిల్ ఫ్యూయల్ ఎనర్జీ కెపాసిటీ 500 గిగావాట్స్ రీచ్ అవ్వాలి. నాన్ ఫాజిల్ ఫ్యూయల్ అంటే శిలాజేతర ఇంధనాలు అనమాట. ఆ కెపాసిటీ మనం రీచ్ అవ్వాలి. అంటే కోలు ఇవన్నీ బర్న్ చేయకుండా మనం నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ పైన డిపెండ్ అవ్వాలి. 2030 కల్లా మినిమం 500 గిగావాట్స్ని మనం కెపాసిటీ రెడీ పెట్టుకోవాలి. రెండోది 50% ఆఫ్ అవర్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ ఫ్రమ్ రెన్యూబుల్ ఎనర్జీ, పునరుత్పాదక ఇంధన శక్తుల నుంచి 50% మన ఎనర్జీ రిక్వైర్మెంట్స్ని 2030 కల్లా తెచ్చుకోవాలన్నమాట. మూడోది కార్బన్ ఎమిషన్స్, కార్బన్ సింక్ని క్రియేట్ చేయాలి. 1 బిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ సింక్ అంటే మన వాతావరణంలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ సింక్ చేయాలి. కార్బన్ సింక్ని ఎలా చేయగలం? చెట్లు పెంచడం ద్వారా, ఫారెస్ట్ కవర్స్ పెంచడం ద్వారా. దీన్నే కర్బనాన్ని శోషించడం అంటారు తెలుగులో. ఎక్కువ కార్బన్ సింక్ చెట్లు పెంచడం ద్వారా 1 బిలియన్ కార్బన్ సింక్. జనరల్గా కార్బన్ సింక్ ఎలా అవుతుంది? ఓషన్స్ ద్వారా అవుతుంది, ట్రీస్ ద్వారా అవుతుంది. అయితే ఓషన్స్ ఆల్రెడీ సాచురేట్ అయిపోయాయి. ఇప్పుడు మనం ట్రీస్ పెంచడం వల్లే కార్బన్ సింక్ ఎక్కువ ప్రమోట్ చేయగలం అనమాట. సో ఎక్కువ ఫారెస్ట్ కవర్, ట్రీ కవర్ పెంచడం ద్వారా 1 బిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ సింక్ని క్రియేట్ చేయాలన్నమాట. తర్వాత మన జీడిపిలో కార్బన్ ఇంటెన్సిటీ అనేది 45%కి తీసుకురావాలి 2030 కల్లా. అంటే ఎవ్రీ యూనిట్ ఆఫ్ జీడిపి మనం ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఎమిషన్ ఇంటెన్సిటీ ఎంత ఉంది అంటే ఒక జీడిపిలో ఒక్కొక్క యూనిట్ పెంచుకుంటూ పోయేటప్పుడు ఒక యూనిట్ పెరగాలంటే ఎమిషన్స్, కార్బన్ ఎమిషన్స్ ఎంత చేస్తున్నాం, దాన్ని మనం ఎకో ఫ్రెండ్లీ ఎమిషన్స్ అంటే మన జీడిపి కూడా ఎకో ఫ్రెండ్లీ అవ్వాలి, గ్రీన్ ఎకానమీగా మారాలన్నమాట. ఉదాహరణకి మన దగ్గర ఒక హౌస్ హోల్డ్ ఉంది, ఒక ఇల్లు ఉంది, దానిలో ఏసీలు పెడతాం, లైట్లు వేస్తాం, కార్లు, మోటార్ సైకిల్స్ నడిపిస్తాం. ఇట్లా మనం ఎంత ఒక 1 డేలో ఒక ఇంటి కోసం ఎంత ఎనర్జీని ఖర్చు పెడతాం, ఎంత క్లైమేట్ చేంజ్లో మన ఫుట్ ప్రింట్ ఎంత ఉంది. అలానే ఒక దేశం జీడిపిలో ఎమిషన్ ఇంటెన్సిటీ అంటే ఒక యూనిట్ ఆఫ్ జీడిపి ప్రొడ్యూస్ చేయడానికి ఎమిషన్ ఇంటెన్సిటీ ఎంత, దీని మీద కూడా 2030 కల్లా మన జీడిపిలో ఎమిషన్ ఇంటెన్సిటీ 45% మేరకు తగ్గించాలి. మీకు తెలుసు మన ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్లో కూడా మనం కార్బన్ డైఆక్సైడ్ వాడతాం. ఇవన్నీ కూడా తగ్గించాలన్నమాట. ఒక యూనిట్ ఆఫ్ జీడిపి ప్రొడ్యూస్ చేయడానికి మనం ఎంత కార్బన్ ఎమిషన్స్ చేస్తున్నాం, ఇవన్నిటిని తగ్గించుకుంటూ రావాలన్నమాట. అలా 2030 కల్లా వీ హ్యావ్ టు రెడ్యూస్ ఎమిషన్ ఇంటెన్సిటీ బై 45% బేస్డ్ ఆన్ అవర్ జీడిపి అనమాట. మన జీడిపిలో 45% తగ్గించుకుంటూ రావాలి. తర్వాత కార్బన్ న్యూట్రాలిటీ, అచీవింగ్ కార్బన్ న్యూట్రాలిటీ బై 2070, 2070 కల్లా కార్బన్ న్యూట్రాలిటీ లేదా నెట్ జీరో ఎమిషన్స్ని అచీవ్ చేయాలి. ఇవి మనం ఇచ్చిన ప్రామిసెస్. వీటి మీద కూడా స్టాక్ టేకింగ్ జరుగుతుంది అనమాట. సో ఎలా అన్ని దేశాలు అచీవ్ చేస్తున్నాయి, ఎంతవరకు సక్సెస్ అయ్యాయి క్లైమేట్ చేంజ్ అనేది. ఓవరాల్గా ఎన్ని చేసినా సరే మితిమీరిన కాలుష్యం, ఇంధన వాడకం, అదుపు లేని పారిశ్రామీకరణ, విచ్చలవిడిగా అడవుల నరికివేత, ఇవన్నీ కూడా భూమికి వినాశనం వైపు నడిపిస్తున్నాయి భూమిని. వీటి వల్ల భూతాపం అతి త్వరలో 2 degrees Celsius దాటిపోతుందని, అదే జరిగితే సర్వనాశనం తప్పదని చెప్పి నిపుణులు చెప్తున్నారు.